విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో 4,42,00,000 రూపాయలతో పినగాడి, పెదగాడి, గొర్రపల్లి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సెంటర్స్ ను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీప్రాజ్. పెనగాడి, గొర్రపల్లి గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ కింద ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా త్రాగునీరు అందించుటకు సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీప్రాజ్ పత్రికా ముఖంగా తెలియజేశారు. సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీప్రాజ్ అన్నారు. నియోజకవర్గాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి వైఎస్ జగన్ సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్ జయరాం, ఎంపీపీ మధుపడ నాగమణి అంజీ, జడ్పీటీసీ ఉప్పిలి దేవి, సర్పంచులు బయలుపొడి వెంకటలక్ష్మి, గొర్రపల్లి శ్రీను, కోయిన్లాడ శ్రీను, కేసుబోయిన లావణ్య, ఎక్స్ సర్పంచ్ బొబ్బర ముకుంద, ఎక్స్ ఎంపీటీసీ కేసుబోయిన త్రినాథ్, ఎంపీడీఓ కె వసంత, ఏఈ మరియు డిఈ గొల్లెపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. విగ్రహం కనిపించట్లేదు. నమస్కారం. మరి మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మన ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అటు అర్బన్ కానివ్వండి, జీవీఎంసీ కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం 2 కూడా ఏ రకంగా కొనసాగుతుందంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కేవలం మన పెందుర్తి మండలానికి సంబంధించి పినిగాడి, గొర్రపల్లి మరియు పెదగాడి సచివాలయాలకు సంబంధించి సుమారుగా 4,42,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పెనిగాడి, గొర్రపల్లి సచివాలయానికి సంబంధించి కేవలం జల్ జీవన్ మిషన్ కిందే ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ కింద సుమారుగా 2,75,00,000 రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యేటువంటి పరిస్థితులు, పైప్ లైన్స్ అన్నీ కూడా వచ్చేసి కూడా ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ ఈ గ్రామం ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతంలోనే మనం చూద్దాం ఎంత చక్కనైనటువంటి వాతావరణం వాళ్ళ గ్రామాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నటువంటి దానికి ఇదే నిదర్శనం.